ఏంటండి బాబు! మంచినీళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే బ్లడ్ అనుకుంటున్నారా? ఏకంగా 1 ఇయర్‌లో 4 టైమ్స్ బ్లడ్‌ని ఎలా డొనేట్ చేశారండి బాబు! నిన్నైతే నేను కాకినాడలో ఉన్న శ్రీ హుసైన బ్లడ్ బ్యాంక్‌కి బ్లడ్‌ని డొనేట్ చేయడానికి వెళ్ళాను. గూటూరి సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా అక్కడ నిర్వహించిన బ్లడ్ క్యాంప్‌కి నాలాంటి వాళ్ళు ఏకంగా 60 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్‌నైతే డొనేట్ చేశారు. ఆ కార్యక్రమంలో ఆడవాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం నాకు చాలా అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విషయం తెలిసి చాలా షాకింగ్‌గా అయితే అనిపించింది. శ్రీ హుసేన బ్లడ్ బ్యాంక్‌కి అడ్మిన్‌గా ఉన్న బొల్లం సతీష్ గారు ఇప్పటి వరకు 35 టైమ్స్ బ్లడ్‌ని డొనేట్ చేశారట. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు 1 ఇయర్‌లో 4 టైమ్స్ బ్లడ్‌ని డొనేట్ చేశారంట. అందుకే నేను అలా అన్నాను. ఏంటండి బాబు మంచినీళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే బ్లడ్ అనుకుంటున్నారా అని. ఒక మంచి పని చేయడానికి ప్యాషన్ ఉండాలి అని తెలుసు గానీ, మరీ ఇంత ప్యాషన్ ఉంటుంది అని సతీష్ గారిని చూసిన తర్వాతే నాకు అర్థమైంది. నేను ఇంతవరకు ఇంతలా సేవ చేసే వ్యక్తిని చూడలేదు. ఆయన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి నేను గూడా బ్లడ్‌ని డొనేట్ చేయడం మొదలుపెట్టాను. నాకు అవసరం వచ్చిన కొన్ని సందర్భాల్లో కూడా సతీష్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. అందుకే ఆయన చేసే ఈ సేవ నాకు ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇక నిన్నటి కార్యక్రమంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఫ్రూట్స్, స్వీట్స్, స్నాక్స్‌తో ఉన్న గిఫ్ట్ హ్యాంపర్‌ని అందించి చాలా చక్కగా కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అంతేకాదు తండ్రిని కోల్పోయిన ఒక చిన్నారికి 25,000 చదువుకి కూడా సతీష్ గారు సహాయం అయితే అందించారు. అప్పుడు నాకు అనిపించింది రక్తదానం అంటే కేవలం బ్లడ్ ఇవ్వడమే కాదు, ఎవరో ఒకరి జీవితానికి మన వంతుగా ఒక ఆశ ఇవ్వడం. ఒక వ్యక్తి 35 సార్లు రక్తదానం చేయడం గొప్ప విషయం. కానీ ఆ వ్యక్తి స్ఫూర్తితో మరో 60 మంది ముందుకు వచ్చి ఇలా రక్తదానం చేయడం ఇంకా గొప్ప విషయం. ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగం చేసిన బొల్లం సతీష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.